ఓజీ ఒక తమ్ముడు, ఒక బద్రి, ఒక కుసి, ఒక జానీ కలిపితే ఓజీ. బ్రో సుచిత్ డైరెక్టర్ గారు రన్ రాష్ట్రంతో రేస్ మొదలెట్టారు, సహాతో సాహసం చేశారు. ఈ ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నారు అంతే. సినిమాకు తిరిగి లేదు, సినిమా పవర్ స్టార్ అని, సినిమా బ్లాక్ బస్టర్ అంతే. అందరూ వెళ్ళాలనుకుంటారు లండన్. ఈ సినిమాలో దుమ్ము రేపిండి తమలు బ్యాగ్ రన్ ముద్దు మామూలు పట్టలేదు భయ్యా, దుమ్ము దులిమేసిండు అంతే. జింక జూలో ఉంది జింక, ఈ సినిమాలో నటించింది ప్రియాంక. సూపర్ అనే హీరోయిన్ మాత్రం. సినిమా మొత్తం ఉందన్న ప్రియాంక చాలా బాగా యాక్ట్ చేసింది. సినిమా అంతా మాత్రం పవర్ స్టార్ గారు చాలా. ఈ సినిమాలో ఒక తమ్ముళ్ళలో చూశాను, ఒక కుషిలో చూశాను, తర్వాత ఒక బద్రీలో చూశాను, మళ్ళీ అంత అందం ఈ సినిమాలో చూశాను. పవర్ స్టార్ది అంత అందంగా ఉన్నాడు పవర్ స్టార్ ఈ సినిమాలో. బాబులకే బాబు ఈ కళ్యాణ్ బాబు, వైర్ లో పవర్ ఉంటది. ఈ సినిమాలో పవర్ స్టార్ ఉన్నారు, ఇంకా తగ్గేది లేదు పవర్ కి. హై వోల్టేజ్ పవర్. రాత్రి తిన్నాను ఆమ్లెట్ అమ్మతోడు. ఈ సినిమా సూపర్ హిట్ అంతే, బ్లాక్ బస్టర్ ఈ సినిమా. ఏంటి రచ్చ రంబోల మామూలుగా లేదు. అరుపులు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఫైట్స్, ఎలివేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. చెప్తున్నాను కదా, ఎక్కడ కూడా బోర్ రాకుండా సినిమా ఉంది. ఇందులో ఉన్న ఫైట్స్ అయితే మిరాకిల్. అసలు ప్రతి ఒక్క ఫైట్ డిఫరెంట్ ఫైట్ ప్లాన్ చేశారు. కానీ కత్తి పట్టడం ముందు చూసినావా, ఓజీ గోజెస్ గంభీరా. చెప్తున్నా ఓవరాల్గా అయితే చెప్తున్నా, ఫస్ట్ డే కలెక్షనే ఆల్రెడీ పెట్టిన సినిమాకి పెట్టిన డబ్బులన్నీ అయిపోవచ్చు. ఇంకోటి చెప్తున్నా, ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ మీకోసం చెప్తాను. ఆ డైలాగ్ ఏంటంటే, జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. అయినా కూడా జింక దొరుకుతుంది పులికి. ఎందుకు? భయం. ఆ భయం పుట్టించింది ఎవరు? పవన్ కళ్యాణ్ బాబు, ఓజీ. చెప్తున్నాను కదా, మన ప్రకాష్ రాజు గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ప్రతి ఛత్రపతి మూవీలో ఉన్న షిండే అతను కూడా ఉన్నారు. ప్రతి ఒక్క యాక్టర్స్ని మిస్ కాకుండా ప్రతి మూవీలో చేసిన వాళ్ళందరూ ఇందులో ఉన్నారు. ప్రతి ఒక్క విలన్ కనిపిస్తారు మీకు. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంది. పార్ట్ 2 పెట్టడం అయితే ఇంకా పార్ట్ 2 వెయిటింగ్. ఈ సినిమా చెప్తున్నా కదా, ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్క పబ్లిక్ ఈ సినిమా చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది అయితే బ్యాడ్ రివ్యూ ఇస్తున్నారు. ఫస్ట్ సినిమా చూసినాక బ్యాడ్ రివ్యూ ఇవ్వండి. సినిమా అయితే ఎవరు కూడా బాగాలే అని చెప్పొద్దు. ఎవరన్నా సినిమా బాగాలేదంటే మాత్రం అయితే మీకైతే ఇక హీపు విమానం మొత్తం అవుతుంది. ముందే చెప్తున్నా. మా ఫ్యాన్స్ అయితే ఒక్కొక్కరు కత్తులు రెడీ ఉన్నారు. మొత్తం కళ్ళలో కారం పోసేస్తారు బాగాలేదంటే. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే ఏ రేంజ్ లో, కానీ ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యారు సుజిత్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గాని అనుకున్న స్థాయి కంటే ఇంకా పెద్ద స్థాయిలో చూపించారు. ఒకప్పుడు తమ్ముడు సినిమా అండ్ ఇంకొకటి మన ఖుషి సినిమా, గబ్బర్ సింగ్ సినిమా ఎలా హిట్ కొట్టిందో అలా దానికి బేస్ చేసుకొని మూవీ తీశారు. చెప్తున్నా కదా, అందులో ఉన్న సీన్స్, తమ్ముడు మూవీలో ఉన్న మ్యూజిక్, ఒక ఫైట్లో పెట్టడము సాంగ్, అదొక మిరాకిల్. ఒక గబ్బర్ సింగ్లో ఉన్న కొన్ని సీన్లు, కొంతమంది సాహో అంటున్నారు, సాహో కాదు, డిఫరెంట్గా ఉంది. అంతా బాగుంది. సినిమా మాత్రం ఎక్కడ కూడా బోర్ లేదు. చెప్తున్నా కదా, ఒక పవన్ కళ్యాణ్గా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, నేనైతే చెప్తున్నా, డ్రెస్సింగ్ చాలా చెప్తున్నా. మూవీ మాత్రం అయితే గూస్ బంప్స్. ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల పెద్ద స్టోరీ అయితే ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఆ ఒక్క విషయం నెగిటివ్ తప్ప ఎక్కడ కూడా 1% ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. మేబీ ఒక రెగ్యులర్ ఆడియన్కి బిలో ఎవరు అనిపించేమో, కానీ ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం 100% కాల్ దగ్గర చెప్పుకుంటారు ఇది మా సినిమా అని చెప్పి. ఆ లెవెల్ ఎలివేషన్స్ అయినా, బీజిఎం అయినా అన్నీ వాటి. అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పుకోవాల్సిన తమిళ బీజిఎం గురించి. మీరు సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, జానీ బిట్ ప్లస్ తమ్ముడు ఒక బిట్ ఒకటి ఉంటుంది. ఆ ఒక బిట్ సాంగ్ చాలు వాళ్ళు ఏ లెవెల్లో ఫ్యాన్స్ని సాటిస్ఫై చేస్తారని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అన్న ఒక రివెంజ్ ఎలా ఉంటుందో, ఒక భాష అయినా లేదంటే వేరే ఒక గ్యాంగ్స్టర్ డ్రామా ఎలా ఉంటుందో అదే బ్యాక్డ్రాప్లో తీసుకున్నారు. కానీ టేకింగ్ అయినా, ఎగ్జిక్యూషన్ అయినా, లేదంటే ఎలివేషన్స్ అయినా అన్ని కొత్తగా అనిపించాయి. మీకు కేజీఎఫ్ మించి ఎలివేషన్స్ ఏం పడ్డాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇంత మంచి ఎలివేషన్ పడుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. మనం ఏదైతే టీజర్, గ్లిమ్స్ అన్నింటిలో చూసామో వాటన్నింటికి కూడా 100% న్యాయం అయితే చేశాడు. ఆ లెవెల్లో ఉంది. ఓన్లీ డిసప్పాయింట్మెంట్ స్టోరీ ఒకటి, అది ఒకటి పక్కన పెట్టుకుంటే మిగతా అంతా ఎక్స్ట్రాడినరీ. ఓన్లీ స్టోరీ ఒకటి, బట్ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. ఎగ్జిక్యూషన్ అయినా లేదంటే ఎలివేషన్స్ అయినా సరే మరి హాలీవుడ్ లెవెల్ అయితే పడ్డాయి. దాని వరకు 100% న్యాయం చేశాడు. అందరూ బాగున్నాయి, కానీ ఒక విలన్ క్యారెక్టర్ ఒకటి ఇంకొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ హీరోని అంత పవర్ఫుల్గా చూపిస్తున్నప్పుడు విలన్ క్యారెక్టర్ ఇంకా పవర్ఫుల్గా చూపించుకొని వస్తుంది. ఎలివేషన్ వరకు పడుతుంటాయి, కానీ క్యారెక్టర్ పవర్ఫుల్గా అయితే లేదనిపించింది. ఎలివేషన్ కాదు 3.5 ఇవ్వచ్చు, బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం 2.75 ఇవ్వచ్చు. ఉందని పెట్టారు, ఒక సీన్ అయితే పెట్టారు, బట్ అదంతా ఎఫెక్ట్ అయితే ఉంటుంది దానివల్ల. ఏంటి
పార్ట్ 2 అంటే మేబీ ఎక్స్టెండ్ చేద్దామంటే ఎవరైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ కేజీఎఫ్ బాహుబలి అలా కావాలని ఇదైతే కాదు, ఏదో మామూలు ఒక వాడుకుందాం అన్నట్టు చేశారు తప్ప